సీమంతానికి లెక్కలు వేసి మరి 20,00,000 అని చెప్పేసి లెక్క రాసి మరి లిస్ట్ అయితే కావ్య చేతిలో అయితే పెడుతుందనమాట రుద్రాణి. సీమంతానికి 20,00,000 అంట అని చెప్పేసి ప్రకాశం ధాన్యలక్ష్మితో అనగానే, మనకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, 20,00,000 ఇస్తారా? ఇవ్వండి అప్పుడు చెప్తా నా సంగతి ఏంటో మీకు చూపిస్తా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉన్నట్టుండి ఇంత ప్రేమ రుద్రానికి కోడల మీద ఎందుకు వచ్చిందని చెప్పేసి, అయినా 20,00,000 కావ్య ఇస్తుందా అని చెప్పేసి అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య ఇస్తాను, ఎందుకు ఇవ్వను, ఇస్తాను నేను కూడా 20,00,000 అని చెప్పేసి చెక్ అయితే సంతకం పెట్టేసి పక్కన పెట్టుకున్నానని చెప్పేసి ఇక చెక్ తీసి చేతిలో పెడుతుందనమాట. ఇక చెక్ అలా ఇవ్వగానే అంతలోనే కనకం అయితే వస్తుంది. అమ్మ స్వప్న, ఎలా ఉన్నావు తల్లి, అమ్మవు కాబోతున్నావు, అయినా నీకు ఈ అమ్మ గుర్తు రాలేదా తల్లి అంటూ కనకం అయితే తన యాక్టింగ్ని అయితే మొదలు పెడుతుందనమాట. ఇక ఇందిరాదేవి అపర్ణాదేవిని అడిగి నా కూతురికి సీమంతం నేనే చేస్తాను, నేనే చేయాలి అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని అయితే ఒప్పిస్తుందనమాట. ఇక కనకం ఓవర్ యాక్టింగ్ చూసి ఇక స్వప్న అయితే ఒప్పుకుంటుందన్నమాట. ఇక అదే సమయంలో కనకం చేసిన హంగామా అయితే మామూలుగా అయితే ఉండదన్నమాట. ఇక రుద్రాణితో, ఏంటి రుద్రాణి గారు, నానమ్మ కాబోతున్నారు, ఆ జుట్టుకు కలర్ వేయడం మానలేదా అని చెప్పేసి అనగానే, హే ఇది న్యాచురల్ కలర్, కాలేజీలో నన్ను అందరూ న్యాచురల్ బ్యూటీ అనేవారు తెలుసా అని చెప్పేసి రుద్రాణి అనగానే, ఆ వయసులో అందరం బ్యూటీలమే అని చెప్పేసి ఇక కనకం అయితే సెటైర్లు అయితే వేస్తానమాట. ఇక సీమంతం నేనే చేస్తాను, నా ఇంట్లో చేస్తానని చెప్పేసి ఇక కనకం అనగానే రుద్రాణి అయితే బాగా ఆవేశంగా చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే కోపంగా, ఆ పూరి గుడిసెలో నా కోడలికి సీమంతం ఏంటి చీపుగా అని చెప్పేసి కనకాన్ని అనగానే ఇక కనకం అయితే రివర్స్ అయిపోతుంది అనమాట. అసలు ఇంత సడన్గా ఇంత వేగంగా నా కూతురి మీద నీకింత ప్రేమ ఎలా వచ్చింది, దీని వెనక కథ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం అన్నయ్య గారు అని చెప్పేసి సుభాష్తో మాట్లాడుతూ, మీకేం అనుమానం రావడం లేదా, ఈ రుద్రాణి గారికి నా కూతురు మీద ఎంత ప్రేమ ఏంటి అని చెప్పేసి వదిన గారు అని అపర్ణాదేవిని పిలిచి, మీరు చెప్పండి మీకేం అనుమానం రావట్లేదు అని చెప్పేసి ప్రకాశాన్ని కూడా అడుగుతుందనమాట. ఇంకా అందరూ అవును మాకు అనుమానంగానే ఉందని చెప్పేసి అంటారు. ఇక రుద్రాణి రాహుల్ అయితే ఇద్దరు చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటారు. స్వప్నకు కూడా అస్సలు ఇష్టం ఉండదనమాట. ఇక అప్పటిదాకా అయితే 20,00,000తో ఎంతో వైభవంగా చేసుకుందాం శ్రీమంత్ అని చెప్పేసి ఊహించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో కనక రావడాన్ని అయితే ఇక తనకు కూడా అస్సలు నచ్చదనమాట. దేవుడా అన్నట్లుగా ముఖం పెట్టి చూస్తూ ఉంటుంది. మొత్తానికైతే సీమంత కనక ఇంట్లో అని చెప్పేసి డిసైడ్ అయ్యాక కావ్య మాత్రం కూల్గా నాకేం సంబంధం లేదన్నట్లుగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి, ఇక ఆ 20,00,000 చెక్కుతో అవసరం లేదు కదా, ఇటు ఇవ్వండి రుద్రాణి గారు అని చెప్పేసి తీసుకొని వాళ్ళ కళ్ళ ముందే చించి పారేస్తుంది. ఇక రాహుల్ అయితే బాగా కోపంగా కావ్య వంక చూస్తూ ఉంటాడు. చేతి దాకా వచ్చిన డబ్బు పోయిందని చెప్పేసి ఇక రుద్రాణి రాహుల్ అయితే ఇక గదిలోకి అయితే వెళ్ళిపోయి బాగా కోప్పడుతూ ఉంటారు. రే అర్జెంటుగా నాకు లైసెన్స్ కానీ కావాలరా, మన ప్లాన్ చెడగొట్టిన ఆ కనకాన్ని చంపేయాలరా అని చెప్పేసి అనగానే, నిజంగానే కనకం తనంతట తానుగా వచ్చిందంటావా, ఈ కావ్య కానీ రప్పించిందంటావా అని చెప్పేసి అనుమానంగా అడుగుతూ ఉంటుంది కొడుకుతో. నాకు అదే అనిపిస్తుంది మామ్, దీని వెనక కావ్య కానీ ఉందేమో అనిపిస్తుందని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇక మళ్ళీ రాహుల్ అయితే, నాకు ఒక న్యూస్ అయితే వచ్చింది, ఇది మనకు ఉపయోగపడుతుందేమో చూడని చెప్పేసి అనగానే, ఏంట్రా అది అని చెప్పేసి అడుగుతుంది రుద్రాణి. తాతయ్య ఆసుపత్రి బిల్లు బ్యాంకు నుంచి కాకుండా క్యాష్ పే చేశారట, ఇదేదో కాస్త మనకు ఉపయోగపడిద్దేమో మామ అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇక రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే కావ్య అయితే వంట చేస్తూ ఉండగానే స్వప్న అయితే అక్కడికి వస్తుందన్నమాట. ఇక కాఫీ కావాలా అక్క అని చెప్పేసి కావ్య అయితే నవ్వుతూ అడుగుతుంది. లేదు నాకు సమాధానం కావాలని చెప్పేసి స్వప్న అయితే అంటుంది కోపంగా. దేని గురించి అక్క అని చెప్పేసి కావ్య అయితే అనగానే, నా సీమంతం గురించి అని చెప్పేసి కోపంగా ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట స్వప్న. ఇక వెంటనే కావ్య ఏంటి అన్నట్లుగా ఇక స్వప్న ఇప్పుడు చూడకుండానే మాట్లాడుతూ ఉంటుంది. అమ్మకు ఆలోచన వచ్చేలా చేసింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పేసి స్వప్న కోపంగా అనగానే, అది తెలుసుకున్న దానివి ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసుకోలేకపోతున్నావా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. సొంత అక్క కూడా సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదని తెలుస్తుంది అని స్వప్న అనగానే, నేనేం చేసినా మన మంచి కోసమే, ఈ కుటుంబం మేలు కోసమే అని చెప్పేసి కావ్య అయితే బాధపడుతూ చెప్తుందనమాట. మేలు కోరడం అంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, ఇలా నీకు నచ్చినట్లు అందరూ ఉండాలనుకోవడం కాదని చెప్పేసి స్వప్న అయితే కావ్యని తిట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక స్వప్న అన్న మాటలకైతే కావ్య అయితే ఏడుస్తుంది కిచెన్లోనే ఉండి.
ఇక కావ్యనైతే స్వప్న తిట్టేసి వెళ్ళిపోవడం అంతా అయితే డిస్కషన్ మొత్తం అయితే అపర్ణాదేవి చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అపర్ణాదేవికి అయితే అర్థమైపోతుంది అనమాట. కావ్య కావాలనే స్వప్న సీమంతాన్ని కనక వాళ్ళ ఇంట్లో చేయాలని అనుకుందని చెప్పేసి, ఇక ఇలా ఎందుకు చేయాలనుకుంటుందా ఏంటి అనేది ఇక వెళ్ళి కావ్యని అడుగుతుందా, లేకపోతే స్వప్న తిట్టిందని చెప్పేసి కావ్య బాధపడడాన్ని చూసి కావ్యను ఓదారుస్తుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.